హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం సమ్మర్లో తప్పనిసరిగా చేసుకుని తినాల్సిన పెసర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పెసరపప్పు పచ్చడి ఇది చాలా చలవ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సులువుగా అయిపోతుంది. మనం పెసరపప్పు నానబెట్టుకుంటే నానిన తర్వాత ఒక 5 నిమిషాల ప్రాసెస్ అంతే. సో ఇప్పుడు ఇది మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను పెసర పచ్చడి ముందరగా పెసరపప్పు నానబెట్టుకుంటానండి. ఇది మనకు ఒక గంట సేపు నానితే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నేను పెసరపప్పు ఈ రకంగా నానబెట్టుకున్నానండి. ఇది ఒక గంట పైన నానింది. ఇప్పుడు నేను ఇందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, ఇంకా నేను ఇది నిల్వ చేసుకున్న మామిడికాయ అండి. ఇందులో నేను ఉప్పు పసుపు వేసి నిల్వ పెట్టుకున్నాను. ఇవి ఒక 2-3 ముక్కలు వేసి రుబ్బేసుకుంటాను. ఇది నేను ఎలా పెట్టుకున్నాను అన్నది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అది చూసి పెట్టుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఇందులో మళ్ళీ విడిగా ఉప్పు వేసుకోవట్లేదు. మీరు పచ్చిమామిడికాయ వాడే మాట అయితే కనుక ఒక 3-4 ముక్కలు వేసుకుని దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మీరు రుబ్బేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇది మెత్తగా రుబ్బేసుకుంటాను. ఇది మీరు నీళ్ళు కొంచెం కొద్దిగా వేసి మనం గట్టిగా పచ్చడిలాగా రుబ్బుకోవాలి. నేను ఇది ఈ రకంగా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇందులో నేను ఒక చెంచా నుంచి 2 చెంచాలు నీళ్ళు వేసుకున్నానండి అంతే. మనకి పెసరపప్పు బాగా నాని ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు వేయకపోయినా ఈ రకంగా మనకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి పోపు పెట్టేసుకుందాం. నేను ఇక్కడ పోపు కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది మనకి మామూలు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, ఇంకా కరివేపాకు పోపే. నేను ఒక పావు చెంచా ఆవాలు జీలకర్ర తీసుకున్నాను, పావు చెంచా ఇంగువ తీసుకున్నాను, ఒక 2 ఎండుమిరపకాయ, ఇంకా కొద్దిగా కరివేపాకు. మనకి నూనె వేడెక్కగానే పోపు సామాన్లు ఇందులో వేసేసుకుందాం. నేను ముందుగా ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయ. మనకి దీనికి పోపు బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులో కరివేపాకు వేసేసుకుంటాను. నేను ఇక్కడ వేసుకున్న పోపు ఈ పచ్చడి మీద వేసేసుకుంటున్నానండి. మనం వేడివేడిగానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి నేను బాగా కలిపేసుకుంటాను. నేను పోపు అంతా బాగా కలిపేసుకున్నానండి. ఇది మనం ఒక గంట సేపు బయట ఉంటే పర్లేదండి. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 2 రోజులు ఇది నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, ఒంటికి చాలా మంచిది. సమ్మర్లో అయితే చాలా చలవ. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ మటుకు పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.